శేష్ కుమార్. వివరాలు అయితే స్వర్గీయ మాగొండ సుబ్బరామరెడ్డి 20వ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక పీవీఆర్ హై స్కూల్ ఏర్పాటు చేసిన ఆయన వర్ధంతి కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, సతీమణి సచీదేవి, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మల్లిక గారు, మేయర్ గంగాడు సియాత, జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, సంతనోబర్ శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు, మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి, శాసనమండలి సభ్యులు పోతులు సునీత, డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి, పిటిసిసి బ్యాంక్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి, దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యుద్ధరంగమున అర్జునుని కోరిక మీరు జీవితేనవా జీవితేనవా మాతే సంగోత్వయ క్రోధ స్థితధీమునిరుచ్యతే చేయువానికి వాని ఎందు అనురాగం అధికమైంది, అది కామము. తస్మై శ్రీకారాయ నమః శివాయ, తస్మై శ్రీకారాయ నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, తస్మై శ్రీకారాయ నమః శివాయ, తస్మై శ్రీకారాయ నమః శివాయ, తస్మై శ్రీకారాయ నమః శివాయ, తస్మై శ్రీకారాయ నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. మాగుంట సుబ్బరామరెడ్డి గారి 26వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇప్పుడు సుబ్బరామరెడ్డి గారికి నివాళిని అర్పిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు పరిషత్ చైర్మన్ గారైనటువంటి బూచేపల్లి వెంకయ్య గారు దాని కెమెరా ముందు వచ్చింది.
ఇప్పుడు కీబోర్డ్ ఆర్టిస్ట్ అయినటువంటి తబలా ఆర్టిస్ట్ అయిన పాండు గారు సత్కారాన్ని స్వీకరించవలసింది కోరుతున్నాం. తదుపరి చక్కటి ఆధ్యాత్మిక భక్తి గీతాలతో మనకు ఈ కార్యక్రమాలు ఏర్పడిన మొదటి నుంచి చేస్తున్నటువంటి చావా నాగేశ్వరరావు గారు వారి యొక్క బృందం వచ్చేసేసి సత్కారాన్ని స్వీకరించుకో. గాయకుడు మనోహర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మహిళా ముసలికి ఎంతో సేవ చేస్తున్నారు. మీరందరూ విద్యార్థులందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకుని వారిని అందరూ కూడా ప్రకాశం జిల్లాలో మాగుంట సుబ్రహ్మణ్యం గారు నిర్వహించినటువంటి కాలేజీలు 8 కాలేజీలు ఉన్నాయి. 8 కాలేజీలు from the 8 colleges, so many girls have come. They want to become IAS officers and IPS officers. They want eloquent speech for them to instill such kind of attitude in them. So, Girls and all students, good afternoon everybody. Today, ఈ రోజు నేను ఇక్కడ on the 26th death anniversary of our previous honorable MP garu Mamata Siddharamreddy, and also at the same time the death anniversary of one police constable Ratnam who laid down his life along with MP garu. So on their 26th death anniversary నేను ఇక్కడ to pay my respects ఇక్కడ వచ్చాను. So ఇది first it is a sad occasion because they both of them, Honorable MP garu, he was serving the people with so much dedication and with the attitude of service, and because he was a very important political leader at that time. So దాని వల్ల సర్కి టార్గెట్ చేసి నక్సలైట్స్ ఇలాగే యాక్టివిటీ చేశారు, and because it resulted in the death of MP garu and PSO. So because of this, it is a very, with a heavy heart, we remember that sad day when this incident happened in Ongole. And దాంతో పాటు చాలా మంది police officers, politicians, other government officials also in the fight against Naxalism. చాలా మంది they laid down their lives. And because of the great efforts which have been put by all government officials, leaders, today in Roju, Naxal movement is at a very low level right now. Only some areas of Vizag, koncham East Godavari, akkada koncham activity undi. But Prakasham district, which used to be a den, hub of Naxalite activity at one time, ippudu ikkada asal ledu. So it is because of a great effort which has been put by all of the people, all officers, politicians, everybody, that we have been able to reach this stage. You cannot imagine, so many years ago, even going outside would be a very fearful thing, that baite velte bhayanga undi. Police uniform వేస్తే కూడా భయంగా ఉంది, నాకు ఐడెంటిఫై చేయవచ్చు, నా మీద అటాక్ చేయవచ్చు. ఇప్పుడు అందరూ ఫ్రీగా మూవ్ చేస్తున్నారు.
it is because of the great sacrifices made by a lot of people. So we should today, it is a day to remember all that. Remember that we have fought against so much, and that is why today we are free and able to enjoy this freedom. Now, apart from that, ఇప్పుడు కోవిడ్ కూడా వచ్చింది. మీ అందరికీ తెలుసు దాని ఒక కొత్త వైరస్ కూడా మైక్రాన్ వైరస్ కూడా వస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో కర్టైలింగ్ అవర్ ఫ్రీడమ్స్. బట్ ఇప్పుడు సెకండ్ వేవ్ నుంచి బయట వచ్చి మేము ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాము. బట్ ఒక కొత్త థర్డ్ వేవ్ గురించి ఉంది. సో మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము దట్ దాని గురించి కూడా అవగాహన పెట్టి బిహేవ్ చేయాలి. Because our freedoms are very precious. ఇప్పుడు ఎంత time we can be free like this, that is also doubtful. So many people are, even in COVID, the fight against COVID also, so many people of all strata of the society have laid down their lives. So this is also a very serious issue. We cannot take it lightly. And just again, I will like to pay my respects again to our previous MD Garu and the family. That we are all together as a family. Ikkada oka police person also, he has also lost his life. So nobody can understand this loss more than the police department can. And we are all together. We will always be there. It is as police officers, it is our duty to protect anybody who needs protection and who is having any threat. So please, again, please accept my condolences. Our Maruta Subramanian College students have won state ranks. Out of them, 3 persons will be. స్టాఫ్స్ అందరూ స్టూడెంట్స్ అందరూ కాల్చుకోవటం. నెక్స్ట్ కొప్పోలు శ్వేత రెడీగా ఉండండి. కొప్పోలు శ్వేత she got 925 marks per 1000. కొప్పోలు శ్వేత వాళ్ళ చూడండి ఎన్ని హాస్టల్ కనిపించారు, ఎంతమంది ఎప్పుడు కూడా మరి వారి యొక్క తమ్ముడు గారు శ్రీనివాస గారు మన మధ్య ఉన్నారు. వారు వారి ఫ్యామిలీ వారి యొక్క సేవలు మన జిల్లాకి ఎంతో మరి అమూల్యంగా మరి చేస్తూ ఉన్నారు. కాబట్టి వారి దేవుడు హేమా శ్రీనివాసరావు గారిని వేదిక మీద రావాల్సిన కూర్చున్నాం. అదేవిధంగా పేదశ్రీ హరిబాబు గారు కూర్చున్నాం. పసుమేటి శ్రీనివాసరావు గారు వారిని కూడా వేదిక మీద రావాల్సిన కూర్చున్నాం. ఆపుగూరు బ్రహ్మయ్య గారు వారిని కూడా కొనసాగించడం అనేది అభినందించదగినటువంటి విషయం. శ్రీనివాస రెడ్డి గారిని మనందరం కూడా వీరే పార్టీ వీరెక్కడ వారెక్కడ అని పరిచయం చేసి మొక్కలు చూస్తున్నాడు. ఎంతకాలం బతకడం కాదు. పొట్టి శ్రీరామ్ జీవితం ఏం కావాలండి? నేనంటాను అందరం పొట్టి శ్రీరాములాగా చేయలేకపోవచ్చు. లక్షణం మనిషి జీవితానికి సార్థకత అదే. ఎందుకు మనందరం కూడా ఇలాంటి సంతాప సభల సందర్భాన వారి మంచి గుణాలని దాతృత్వాన్ని మనం ఇరువురు కొలిచి మన పొరుగుడు తిరుగుడు సమాజానికి గ్రామానికి సేవ చేయాలా. సేవ మనస్తత్వాన్ని కృషి చేయాలని చెప్పి నేను మనవి చేస్తూ ఈ సభలో పాల్గొనే అవకాశం కలిగి అభిమానులకి నాయకులకు వివిధ పార్టీల నుంచి చేసిన గౌరవీయులందరికీ కూడా నమస్కారం. ఇది నాకు నిజంగా నాకు వ్యక్తిగతంగా ఎంతో మాలాంటి మధ్యతరగతి రాజకీయ ప్రయాణం సాగించే క్రమంలో నేను ఇక్కడ ఎంబీఏ చదువుకున్నాను. ఎంబీఏ చదువుకునే రామనగర్లో నివాసం 1995 నుంచి 97 వరకు నుంచి అప్పుడే నేను వెళ్ళటం. అంతకుముందు తిరుపతి అన్నగారు చెప్పిన బంగారపు మాటలు నేను మళ్ళీ ఒకే వ్యక్తిగా పెద్ద మనుషులు అందరూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి కలకాలం చల్లగా ఇలాగే ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలుకోవాలంటే రాజకీయాలలో ఓ మంచి పలకరింపు ఇంత ఇంపాక్ట్ ఇస్తుందా అని మాబట్టి వారిని పలకరించవచ్చా
ఏ వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తిని పేరు పెట్టి పిలిచే సద్గుణం, ఓ మంచి ప్రేమ కలిగిన పలకరింపు. మల్లికార్జున గారు ఎంతో కృషి చేసి అయ్యారు. మీరు కూడా వారి ఆదర్శంగా తీసుకుంటే ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయారు. ఇక్కడికే మళ్ళీ ఇక్కడ ఇచ్చేసిన మార్గాపురం మున్సిపల్ చైర్మన్ శ్రీ చంద్రచంద్ర కృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం. మాజీ ఎంసీ కృష్ణారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఎస్పీఎంసీ ప్రెసిడెంట్ కోడూరి సత్యనారాయణ గారికి. అందరూ ఎలాగంటే ఫోటో బాగా వస్తుందని దయచేసి అందరూ మీడియా వారికి మీ అందరికీ తెలుసు, వారు ప్రకాశం జిల్లాకి ఎంతో సేవ చేస్తున్నారు. మీ అందరూ విద్యార్థులందరూ కూడా observance of 2 minutes silence. దివంగత నేత కీర్తిశేషులైనటువంటి మాగంటి సుబ్రహ్మరెడ్డి గారి 28వ వర్ధంతి కార్యక్రమాన్ని మరి వారి సోదరుడైనటువంటి ప్రజెంట్ మన ఒంగోలు నియోజకవర్గం పార్లమెంటు సభ్యులైనటువంటి గౌరవనీయులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఒక వేడుకలాగా జరుపుకోవడం, మరి మనందరం కూడా ఈ వేడుకలకు వచ్చి మన వంతుగా ఇక్కడ పార్టిసిపేట్ అవుతున్నాం. మరి ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని చేయటం, మరి మాగుంట కుటుంబం అంటే
అందరి వారు అందరి బంధువు అనే విధంగా కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా వారి కుటుంబం ఎప్పుడు కూడా ప్రజాసేవలో నిమగ్నమై ఎన్నో మాగుంట ట్రస్ట్ ద్వారా కూడా సేవా కార్యక్రమాలు అందిస్తూ వారిదంటూ ఒక ముద్ర మాగుంట వారిది మన జిల్లాలో మంచి కుటుంబంగా ముద్ర వేసినటువంటి రాజకీయ కుటుంబం. మరి మన మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు కూడా తనదైన శైలిలో మరి ఒక ఎంపీ అయినా కూడా సార్ ఎప్పుడు కూడా అలా ఉండరు. అందరితో మంచిగా పలకరిస్తూ అందరితో చాలా మంచిగా ఒక అందరికీ ఏది సమస్య వచ్చినా కూడా నేనున్నాను అనే ఒక పద్ధతిలో మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు మన జిల్లాలో ఒక మంచి ముద్ర వేసుకొని ఒక మంచి నాయకునిగా ముందుకెళ్తున్నారు. పెద్దలందరికీ మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను చాలా చక్కటి కార్యక్రమాలన్నీ కూడా చూసాం. మనం సుబ్రహ్మణ్య గారి అన్నప్రసాద కార్యక్రమాలు అంటేనే ముఖ్యంగా చూస్తుంటాం. మనం ఈ రోజంటే డిసెంబర్ 1వ తారీఖు ఎక్కడ ఉన్నా కూడా వచ్చి సుబ్రహ్మణ్య గారి అన్నప్రసాదం తీసుకోవాలనే కోరికతో ఉండేవాళ్ళు చాలా కొన్ని వేల మందిని కూడా చూస్తుంటాం. ఇవన్నీ కూడా ఆ భగవంతుడు కల్పించాడు ఉన్నప్పుడు కూడా. అటువంటి ఆయనకి అటువంటి గుణం ఇవ్వబట్టి మాగుంట కుటుంబం అందరూ కూడా ఆయన చల్లటి నీడలో ఎప్పుడూ పెరుగుతూ ప్రకాశం జిల్లాలోనే పూర్తిగా కూడా ప్రజలందరి హృదయాల్లో నిలిచిపోయిన సుబ్రహ్మణ్యకి ఎప్పుడు కూడా ఆత్మకి శాంతి కలిగే విధంగా మనం చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు చాలామంది సుబ్రహ్మణ్య గారి శిష్యులందరూ వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మాగుంట కుటుంబ అభిమానులు అందరూ కూడా చక్కగా నిర్వహించి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు వారందరికీ కూడా పేరు పేరున కూడా వారికి కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ ఈరోజు మా తనయుడు రాఘవరెడ్డి, ఇంకొక తనయుడు నిఖిల్ రెడ్డి ఇద్దరు కూడా ఇక్కడ కూడా వచ్చున్నారు. ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మాగుంట కుటుంబం సేవలా ఉండాలనేది సుబ్రహ్మణ్య గారి ఆశయం. కాబట్టి ఆయన మరణించినా కూడా మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో ఎప్పుడు సేవలోనే ఉంటుందనే భావన చూపించే దాని కొరకే మీ అందరి సహకారం అవసరం ఉన్నది కూడా నేను తెలుపుకుంటూ ఆశీర్వదించండి మాగుంట కుటుంబాన్ని. మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా మీ సేవలో కూడా ఉంటుందని. థ్యాంక్ యూ అండి. జిల్లాలో నవేంద్ర ఎంఆర్పిఎస్ బలోపేతం చేయడానికి కృషి చేస్తానని నూతన ఎన్నికైన నవేంద్ర ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు కలవకుట్ల దయాకర్ మాదిగా అన్నారు. కానీ ఒంగోలు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఒంగోలు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కోరపాటి రంగయ్య మాదిగా, జిల్లా మహిళా అధ్యక్షురాలు మద్ద ఎలీనా దీపలత, రాష్ట్ర అధికారి ప్రతినిధి తాళ్ళూరు విజయ్ కుమార్ మాదిగా తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నవేంద్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పశుపోగు శ్రీనివాసరావు అన్నగారి ఆదేశాల మేరకు పోయిన నెల 29వ తేదీన ఈ యొక్క నవేంద్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర సదస్సు జరగడం జరిగింది. ఆ యొక్క సదస్సులో మరి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అన్న ఆదేశాల మేరకు రాష్ట్ర అధికార ప్రతినిధిగా తాళ్ళూరి విజయ్ కుమార్ అన్నను ఎన్నుకోవడం జరిగింది. ప్రకాశం జిల్లా అధ్యక్షునిగా కవలకుంట్ల దయాకర్ మాదిగన్ అంటే నన్ను ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రకాశం జిల్లా అధికార ప్రతినిధిగా ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులుగా కూరపాటి రంగయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రకాశం జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ముద్ద దీపలత గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి మా అందు నమ్మకం ఉంచి మరి శ్రీనన్న రాష్ట్ర అధ్యక్షులు పశుపోగు శ్రీనన్న మాదిక్ గారు మాకు ఈ యొక్క కమిటీని మార్చి మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఆయన మా మీద పెట్టిన నమ్మకాన్ని మేము ఖచ్చితంగా కష్టపడి జిల్లాలో మాదిగలకు ఎలాంటి సమస్యలున్నా ఏ కష్టం ఉన్నా నవేంద్ర ఎంఆర్పిఎస్ ద్వారా మేము ముందుకు పోయి జిల్లా మొత్తం కమిటీలు వేసుకొని ముందుకు కొనసాగుతామని ఈ యొక్క మీడియా పక్షాన్ని మేము తెలియపరచడం జరుగుతుంది. అధికార పార్టీకి చెందిన వారు కొండేపి నియోజకవర్గం పొండూరు మండలం చెరుకూరు, తిమ్మనపాలెం, పెరిగిపాలెం గ్రామాల్లో 470 కౌలు కార్డుకు సంబంధించి పెద్ద ఎత్తున భూకంపానికి పాల్పడ్డారని కొండేపి నియోజకవర్గం ఎమ్మెల్యే డోలా బాల వీరాజన్ స్వామి అన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ బంగ్లా వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అనంతరం రైతులతో కలిసి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. వాళ్ళకి తెలియకుండానే
వాళ్ళ భూముల్ని కౌలు రైతులకి తప్ప సార్ ఆడియో రాదు మీ పేర్లు ఇట్లా మీ పేర్లు మీరు కౌలుకి ఇవ్వకుండా ఇంకొక కౌలు రైతులు రిజిస్టర్ అయి ఉంది అంతే కదా అందరికీ అట్లాగా మీ పేరేంటి సంగయ్య ఓకే మీ పేరు మీరా దీంట్లో ఈ కౌలు కార్డు ఇవ్వడానికి ముందు ఒక అగ్రిమెంట్ ఉంది మీరు అండ్ కౌలుదారు ఇద్దరు కూడా సైన్ చేయాలి ఒకే లీజ్ అగ్రిమెంట్ చేతి లేదు మొత్తం 400 మందికి చేశారు 400 మంది ఒకే ఊర్లో అది ఒక రెవెన్యూ విలేజ్ దానికి ముగ్గురు విఆర్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు సర్వే నంబర్స్ ఆ రెవెన్యూ విలేజెస్ జరిగింది దానిలో వీళ్ళకి అసలు ఇప్పుడు దాకా తెలియదు నిన్న ఒక అతను బ్యాంకు లోన్కి వెళ్తే మీ పేరు మీద కౌలు నోటీస్ ఒక చోట ఉందని చెప్పి లోన్ ఉంది నువ్వు అది క్లియర్ చేసుకో ముందన్నప్పుడు నా కౌలు ఏంటి ఇదని చెప్పి ఎంక్వైరీ చేస్తే మొత్తం ఎవరు ఉన్నారా సురేష్ మీ పొలం మీద లోన్ ఉందని చెప్పారు ఆల్రెడీ లీజ్ రాసిస్తున్నారు. ఓహో సో సిసిఆర్సి కార్డ్స్ ఇచ్చేస్తే వాళ్ళు లోన్ ఒరిజినల్ ఫార్మ్స్ ఏమి అక్కల ఓకే సో ఇట్లాంటి లోన్స్ తెచ్చుకున్న వాళ్ళు ఆల్రెడీ లోన్ ఇచ్చున్నారు. సపోజ్ సర్వే నంబర్ 500 నేను ఒక 5 acres అంతా పెడితే మీ 5 acres లో కొంత ఇదే ల్యాండ్ మీద ఫలానా బ్యాంక్ లో లోన్ ఉంది నేను తీసుకోలేదని చెప్తే అప్పుడు దీనిలో కవర్ రాసుకుని వాడేదో పెట్టుకొని అక్కడ ఎట్లా మేనేజ్ చేసుకున్నా లోన్ తీసుకున్నాడు. ఇది తెలిసేలా ఆ లోన్ అమౌంట్ అది క్లియర్ చేసేసాడు. అప్పుడు అసలు ఈ కవర్ కార్డు ఎట్లా పుట్టింది కొంచెం వాకప్ చేస్తే ఇది చాలా పెద్ద కుంభకోణం బయటకు వచ్చింది. అక్కడి నుంచి ఫస్ట్ స్టార్ట్ అయింది. ఇది ఒక 1 week నుంచి మొత్తం నేను తీసుకొచ్చారు. ఎన్ఆర్ఐ వాళ్ళకి కూడా రాసుకున్నారు సార్ లేని వాళ్ళు గురించి చెప్పారు. ఎన్ఆర్ఐ అమెరికాలో ఉండేవాడు కౌలు ఇక్కడ రాసుకున్నారు. మా ఫ్యామిలీ రాసుకున్నారు. మా అమ్మాయి మ్యారీడ్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. ఆ అమ్మాయిది ఇద్దరికి రాశారు. నాది దాదాపు 8,000 10,000 వేసారు లాస్ట్ టైం. ఒక్కొక్క రైతుకి ఈ వేసిన వాళ్ళకి ఏం లేదు. ఆ వేయకుండా ఎవరైతే టెక్నికల్గా ఉపయోగించుకో రాసుకున్న వాళ్ళకి ఒక్కొక్క 2 lakhs 3 lakhs ఒక్కొక్క విలేజ్లో వాళ్ళకి ఒరిజినల్ పొలమే జానాలు ఉంటాయి. దానికి అమౌంట్ పడుతుంది. రియల్గా పొలం వేసి ఈ క్రాప్ నష్టపోయిన వాళ్ళకి మాత్రం ఎవరికి అమౌంట్ రాదు సార్. రైతుల పరిస్థితి ప్రకాశం జిల్లాలో మన 35 మండలాల్లో సార్ అటువంటి కొంచెం తిరగండి సార్. నువ్వు రావా థ్యాంక్ యూ. నేను ఎత్తు తక్కువ కదా ఎక్కడికొస్తే మా పొన్నలూరు మండలం చెరుకూరు రెవెన్యూ గ్రామంలో అధికార పార్టీ నాయకులు ఒక పెద్ద కుంభకోణాన్ని తెరదీశారు. భూమి ఉన్నటువంటి రైతుకు తెలియకుండా ఆ రైతు భూమిని అధికార పార్టీ వాళ్ళ సొంత మనుషులకి కౌలు కార్డులు ఇప్పించుకున్నారు. సహజంగా కౌలు కార్డు ఇవ్వాలంటే భూమి యజమాని కౌలు రైతుకి ఇద్దరి మధ్య లీజ్ అగ్రిమెంట్ జరిగిన తర్వాత దానిని అధికారులు పరిశీలన చేసి వాస్తవం తర్వాతే కౌలు కార్డులు జారీ చేస్తారు. ఇక్కడ 470 మందికి కౌలు కార్డులు ఇస్తే ఆ భూమి యజమానులకి ఒక్క రైతుకు కూడా విషయం తెలియదు. తాతల తండ్రుల నుంచి కష్టపడి సంపాదించిన పిత్రార్జిత భూమి కావచ్చు, కష్టపడి సంపాదించి కొనుగోలు చేసిన భూములు ఉంటే గత 3 సంవత్సరాలుగా ఆ రైతుకు తెలియకుండా ఆ భూమిలో కౌలు రైతులు కార్డులు పుట్టించుకొని ప్రభుత్వ సొమ్ముని దోపిడీ చేస్తామన్నారు. అది చెరుకూరు రెవెన్యూ గ్రామంలో 13,500 ఎకరాల భూమి ఉంటే అందులో చెరుకూరు, తిమ్మపాలెం, ముళ్ళమూరి వారిపాలెం, సుంకిరెడ్డిపాలెం,
వెంకుపాలెం, నాగిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీలు, శివన్నపాలెం, రామన్నపాలెం, పెరికపాలెం హ్యాబిటేషన్స్ ఉన్నాయి. వీటిలో తెలుగుదేశం పార్టీ రైతులు ఎక్కువ మందికి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ భూమిని కౌలు రైతు కార్డులు సృష్టించుకొని వాళ్ళకి రైతు భరోసా తీసుకొని ఆ డబ్బుల్లో ఎవరికైతే కౌలు రైతు ఉన్నారో పేరు పెట్టుకుని కార్డుకి ఇచ్చారో అతనికి కొంత మొత్తం ఇచ్చి మిగతాది అధికార పార్టీ నాయకులు తిరిగి డబ్బులు తీసుకొని స్వాహా చేసినటువంటి ఉదంతాలు ఇందులో ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే 10 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి రైతులు, అంటే తండ్రి తాత చనిపోయినా కానీ భూమి కుటుంబ సభ్యులు చేసుకుంటున్నారు. ఆ చనిపోయినటువంటి రైతే ఈరోజు వైసీపీ రైతులకి లీజ్ అగ్రిమెంట్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దీనిలో చాలా పేర్లు అందులో ఉన్నాయి. తర్వాత అమెరికాలో ఉన్నారు వాళ్ళు, ఇండియాకి రాలా, అమెరికాలోనూ బయట ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి లీజ్ అగ్రిమెంట్లు చేసినట్టుగా ఇందులో కౌలు కార్డులు సృష్టించుకున్నారు. బెంగళూరు, హైదరాబాదు, చెన్నైలో ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ భూముల్ని కౌలు రైతుల కింద కార్డుల కింద సృష్టించుకున్నారు. ఇంతేకాకుండా ఈ రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా కౌలు రైతులు చేశారు. భూమి మీద ఉన్నటువంటి రైతులు వీళ్ళు, సాగులో ఉంది వీళ్ళు, వీళ్ళ పంటకి పంట నష్టపరిహారం రాలా పోయిన 2 సీజన్లో కూడా. మాకు రాలేదు, సాగు చేయని వ్యక్తులకు వచ్చిన ఏంటంటే ఈరోజు దానికి సంబంధించిన సమాచారం దొరికింది. ఈ భూములకి సాగు చేయకపోయినా వాళ్ళు కమర్షియల్ క్రాప్ కింద ఇన్సూరెన్స్ చేసి సాగు చేయని వ్యక్తికి, ఆ ఊరికి సంబంధం లేని వ్యక్తులు ఈ ఇన్సూరెన్స్ క్రాప్ కూడా నష్టపరిహారం కూడా పొందారు. ఈ విధంగా చూసుకుంటే కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనాన్ని లూటీ చేశారు. మేము నిన్న రైతులు పొన్నలూరు తహసీల్దార్ గారికి, కనిగిరి ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రైతుల్లో ఒక ఆందోళన, మా భూమి మాకు తెలియకుండా 3 సంవత్సరాల నుంచి లీజ్ తీసుకుంటున్నారు, ఈ భూమిని ఆన్లైన్లో కూడా మార్చుకుంటారేమో, మాకు కాకుండా పోతుందేమో అని చెప్పేసి ఆందోళన ఉన్నాయి. అసలు ఈ కుంభకోణం ఎలా వచ్చిందంటే, ఒక రైతు లోనుకి వెళ్తే నీ భూమి మీద పలానా వేరే ఊరు బ్యాంకులో లోన్ ఉందన్నారు. ఆ భూమిలో నాకు లోను సంబంధం లేదంటే అక్కడికి వెళ్తే వేరే వాళ్ళ భూమికి సరిపోదని చెప్పి ఈ కౌలు కార్డు అక్కడ పెట్టి ఏదో విధంగా అక్కడ లోన్ తీసుకున్నారు. మా భూమి నాకు తెలియకుండా కౌలు ఎప్పుడు ఇచ్చారని చెప్పేసి ఆఫీసులోకి పోతే ఇట్లా చాలా అని చెప్పేసి ఆఫీసులో అక్కడ సమాచారం ఇస్తే ఆ విధంగా ఈ కుంభకోణం బయటకు వచ్చింది. ఇది ఆ ఒక గ్రామంలోనే కాదు, మండలంలో చాలా గ్రామాల్లో ఉన్నాయి. 3 నెలల క్రితం ఇటువంటిదే ఈ క్రాప్ దగ్గర పరిపూడి మండలంలో కూడా జరిగినాయి. మాకైతే ఈ జిల్లాలోనే ఇటువంటి కుంభకోణాలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూ కుంభకోణాలు దారుణంగానే ఒంగోలులో మీరు చూస్తూ ఉన్నారు. ఎవరో భూములు, ఇంకోలో నకిలీ డాక్యుమెంట్లు, దొంగ రిజిస్ట్రేషన్లు, మార్కాపురకరిగా నిత్యం వార్తలా ఉంటాయి. గవర్నమెంట్ భూములు ఉన్నాయా, పట్టాలు పుట్టించుకుంటామా, ఆన్లైన్ చేసుకుంటామా, దోపిడీ చేసేస్తామా, వెంచర్లు వేసేస్తామా. ఇప్పుడు మా కాన్షియస్ చేస్తే రైతుల దాకా ఈ రైతుల కష్టార్జితాన్ని దోపిడీ చేశారు. అక్రమంగా దోపిడీ చేస్తే ఒక నాయకుడి పేరు ఏదో చెప్తా ఉన్నారు. అతను పాల ఆటో తోలేవాడంట, ఈరోజు కోటీశ్వరుడు. ఇతను ప్రధానంగా ఆ గ్రామస్థాయి రెవెన్యూ అధికారుల లాగిన్ని ఇతను దోపిడీ చేసి తీసుకొని ఇతనే ఇవన్నీ క్రియేట్ చేశారు ఆరోపణలు పొద్దున ఆ గ్రామంలో రైతులు చెప్తా ఉన్నారు. పాల ఆటో చేసుకునే వ్యక్తి కోటీశ్వరుడు ఎట్టయ్యాడో 3 సంవత్సరాలు మాకు అర్థం కాలేదని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు. అదే విధంగా ఇటువంటి పరిస్థితులని పూర్తిగా సమగ్ర విచారణ చేసి ఆర్డీఓ స్థాయి అధికారితో విచారణ జరిపి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ప్రభుత్వ సొమ్ము ఎవరైతే అనర్హులకు ఇచ్చారో అది మొత్తం తిరిగి రికవరీ చేయాలి. తనని కానీ సొమ్ము తీసుకున్న వ్యక్తుల మీద క్రిమినల్ చర్యలు పెట్టాలి. దీనికి సహకరించే అధికారుల మీద కూడా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కలెక్టర్ గారికి మా రైతుల ద్వారా కూడా నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నేను కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇదిలో మా ఇంకోటి ఇమ్మీడియట్గా ఏదైతే భూమి యజమానికి తెలియకుండా కౌలు కార్డు ఇచ్చారో ఆ కౌలు కార్డును తక్షణం రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ద్వారా తెలిసింది ఏదో విధంగా ఆఫీసులో సమాచారం తీసుకొచ్చారు. ఈరోజు ఒక అతను కౌలు కార్డు ఇచ్చారు, పూర్తిగా అన్నీ కూడా చెరిపోయి ఫోటో మీద నల్ల ముద్దలు లేసి ఎవరు గుర్తుపట్టని ఆనవాళ్ళు లేకుండా ఇచ్చారు. ఆ కార్డు చూపించాయి. అదే అంత దారుణంగా అంత భయపడుతున్నారు ఇవ్వడానికి, దొంగవి కాబట్టి. మీరు అడిగారు ఎవరు చేశారని. వాలంటీర్ ఇంట్లో తండ్రి తల్లి వాలంటీర్ల పేరు మీద ఉన్నారు. ఒక 2-3 వాలంటీర్లు, గ్రామ నాయకులు, గ్రామ స్థాయిలో అధికారులు కొమ్మకాయ చేశారు. అంటే చూడండి, డేటా ఇవ్వడానికి కూడా మొత్తం చెరిపేతలతోటి మేము కూడా చెరిపేస్తారు ఆనవాళ్ళు లేకుండా. ఎందుకు ఇదంతా భయపడుతున్నారు?
దీనిలో అతిపెద్ద కుంభకోణం ఉంది. మండలంలో చాలా గ్రామాల్లో మిగతా రావలకల్లు, పొన్నలూరు వీటన్నింటిలో కూడా జరిగిందని చెప్పేసి చెప్తుంది. రికార్డ్స్ అయితే అధికారులు బయట పెట్టలేదు. కలెక్టర్ గారికి దృష్టి కూడా తీసుకొచ్చాను. కలెక్టర్ గారు కూడా ఇంకో మాట చెప్పారు. మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా కౌలు కార్డు లిస్టు మొత్తం కూడా ఒక 1 రోజులు బెనిఫిట్ మేము డిస్ప్లే చేస్తాం, చెక్ చేసుకోమని కూడా మేము చెప్తున్నామని కూడా కలెక్టర్ గారు అన్నారు. ఆ విధంగా ఇస్తే నిజంగా ఎవరైనా భూములు పోతే ఇంకా ఎన్ని ఇలా వేల మంది వస్తారో బయటకు అనేది ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉందండి. కానీ దోషుల్ని, బాధ్యులైన అధికారులని, ఇందులో ఉన్న నాయకుల్ని అందరూ కూడా శిక్షించాలని గవర్నమెంట్ ప్రభుత్వం రికవరీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు నేలపాటి వెంకటేశ్వర్లు. మా గ్రామంలో 9 విలేజ్లో రెవెన్యూ విలేజ్లు ఆమ్లెట్గా ఉన్నాయి. మా రెవెన్యూకి సంబంధించి విలేజ్లకు సంబంధించి 470 మంది కౌలు రైతులుగా కార్డులు పొంది ఉన్నారు. దీంట్లో 80% అసలు రైతులకి ఏమీ తెలియదు, మన కౌలు ఇచ్చినట్టు కానీ ఏమీ లేదు. మా కుమారుడు హైదరాబాదులో జాబ్ చేస్తున్నాడు. మా కుమారుడి పేరు వేరే రైతుకి ఇచ్చాడు. అది మా గ్రామం కూడా కాదు, ఏ బాగనపాడు ఇంకా పక్క ఊర్లో వాళ్ళకి ఇచ్చారు. మా అమ్మాయి పేరు మీద ఉన్న పొలాన్ని 2 రైతులకి ఇచ్చారు. నా మీద కూడా ఒక రైతుకి ఇచ్చారు. మొత్తం మా కుటుంబంలో 4 పేర్లు కౌలుకి ఇచ్చినట్టు ఇప్పుడు దీంట్లో రికార్డులో ఉంది. ఈ రకంగా అన్యాయంగా అనేక అవకతవకలు చేస్తున్నారు. అందువలన మేము ఎంఆర్ఓ దృష్టికి, మా రెవెన్యూ డివిజనల్ ఆఫీసరు ఆర్డీఓ గారి దృష్టికి, ఈరోజు మా ఎమ్మెల్యే గారి సమక్షంలో కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి ఈ దోషులను తగిన శిక్షించాలని వాలంటీర్లు కూడా దీంట్లో ఉన్నారు. ఎట్టంటే ఒక్కొక్క వాలంటీరు 7 పేర్లు కూడా రాసుకొని ఈ లబ్ధి పొందుతున్నారు. అదే రకంగా కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చనిపోయిన వాళ్ళు కనీసం 10-15 మంది ఉన్నారు. వాళ్ళు కౌలు రైతుల్లోకి ఎలా అగ్రిమెంట్ చేశారు, అసలు 10 సంవత్సరాల చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ చాలా దగాగా ఉంది. ఇది తక్షణమే వీటన్నిటిని ఎంక్వైరీ చేయించి తగిన దోషులను తగిన విధంగా శిక్షించాలని మేము పదే కోరుకుంటున్నాం. స్వర్గీయ మాగంటి సుబ్బరామరెడ్డి 28వ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన చిత్రపటానికి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగంటి శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు మాగంటి రాఘవరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం చేసుకోండి. అటు తిరిగి జోహార్ మాగంటి సుబ్బరామరెడ్డి గారు, జోహార్ మాగంటి సుబ్బరామరెడ్డి గారు, జోహార్ మాగంటి సుబ్బరామరెడ్డి గారు. సార్ రాఘవ గారు కొద్దిగా బ్యాక్ వచ్చి అందరూ వెనకపోయి లాంగ్ మొత్తం వచ్చే మా అన్నగారి కీ స్టేషన్ మాగుంట సుబ్బరామరెడ్డి గారి 28వ వర్ధంతి కార్యక్రమంగా ఈరోజు మా స్వగృహంలో ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున కూడా నమస్కారాలు కూడా తెలుపుకుంటూ 28 సంవత్సరాలుగా మా కుటుంబ సభ్యులుగా ఉన్నారు అందరూ కూడా. సుబ్బరామరెడ్డి గారితో ఉన్న పరిచయం ఉన్న వారందరూ, పరిచయం లేని వారు కూడా సుబ్బరామరెడ్డి గారి కార్యక్రమాల్లో పాల్గొనాలన్న ఉత్సాహంతో అందరూ కూడా ఉన్నారు. ఈరోజు ఇంకొక గంట తర్వాత పీవీఆర్ హై స్కూల్ గ్రౌండ్స్లో సుబ్బరామరెడ్డి గారి అన్నప్రసాద కార్యక్రమంగా ఉంటుంది. అందరూ దయచేసి అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. లేడు 4వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాల్లో ఉంటుంది. కలిసి ఆయనకి చెప్పి మీకు కూడా పంపిస్తా ఫోటోలు అవన్నీ కూడా ఆయనతో ఏం చెప్పాడనేది. ఆ తర్వాత పెట్రోలియం సెక్రటరీ గారితో ఇది కొంచెం ముందు కదులుతుంది. మినిస్టర్ గారితో పోయినసారి ఎప్పుడో 3 వారాల క్రితం ఇచ్చిన్నాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కదిలిచ్చే దాని కొరకు ఒప్పుకోము. నాయకత్వం
ఆవులన్నీ ఏడే ఉన్నట్టు ఒప్పుకున్నట్టు ఉంది. చిన్నగా పోతాను అంత స్పీడ్ వెళ్తాను రోడ్ पानी का भैया అందులో బాగు పెట్టి ఉంటాం చాలు చాలన్నా చెప్తా ఉంటారు ఓకే సార్ ఇప్పుడు సైడ్ నిరంజన్ వచ్చేవాడిని ఇది మిస్ అయ్యాలి
చేసిందంతా చేసి ఆరా అంటే ఇద్దరు సాంగ్ 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 దగ్గరికి వెళ్ళు బాబు సాంగ్ సాంగ్ సార్ బాబు బాబు ఈ పాప చూడండి బాబు ఈ పాప చూడండి పాప తీసుకోమ్మా పాప తీసుకో చేపెట్టు అటు 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 తీసుకో అటు మా పాప ఒక్కరి తిరగండి అమ్మా చట్నీ అయిపోయింది నేను వాడే ఉంటుంది జోహార్ మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు జోహార్ మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు జోహార్ మాగుంట అమర్ రహే సుబ్రహ్మణ్య గారు అమర్ రహే నరేష్ 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 సత్యం రహే సుబ్రహ్మణ్య గారు రహే అమర్ రహే సుబ్రహ్మణ్య రెడ్డి గారు అమర్ రహే సుబ్రహ్మరెడ్డి గారు అమర్ రహే సత్యం పట్టుకో ఓకే సార్ పండమ్మా పట్ట తమ్ముడు వివాదం సమాప్తం. నమస్కారం.